హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో బూందీ లడ్డూనైతే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఎక్కడా కూడా రెసిపీ అనేది ఫెయిల్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది. పక్కా కొలతలతో నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేశారు అంటే చాలా బాగా కుదురుతుంది. బూందీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకోవాలి. శనగపిండిని జల్లించుకుని తీసుకోండి, అప్పుడే బూందీ బాగా వస్తుంది. తర్వాత కొద్దిగా ఉప్పుని, చిటికెడు వంట సోడాని వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండి మనకి మరీ జారుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. పిండిని కలుపుకునేటప్పుడే బూందీని వేయించుకోవడానికి నూనెను వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను బూందీ వేసుకోవడానికి ఇలా చిల్లులు ప్లేట్ అనేది తీసుకున్నాను. మీ దగ్గర బూందీ జాలి ఉంటే దాంతోటే వేసుకోవచ్చు. బూందీ వేయడానికి మెయిన్గా నూనె అనేది బాగా వేడిగా ఉండాలి. వేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని బూందీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. నూనెకి సరిపడా ఒక గరిటెడు పిండి తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ తీసుకున్నా సరే మనకి ముందు వేసిన బూందీ అంతా కూడా వేగిపోయి తర్వాత వేసింది వేగదు, కాబట్టి అంతా ఈవెన్గా వేగాలి అంటే ఒక గరిటెడు పిండి తీసుకుంటే సరిపోతుంది. ఈ లడ్డూల కోసం వేసే బూందీ మరీ ఎక్కువగా వేయించకూడదు. కొంచెం మనకి పైన క్రిస్పీగా ఉండాలి, లోపల మాత్రం మెత్తగా ఉండేలాగా చూసుకోండి. మీరు వేగిన తర్వాత ఒకసారి బూందీని ఇలా ప్రెస్ చేసి చూసుకుంటే మీకు తెలుస్తుందనమాట. ఇలా వేగిన తర్వాత దీన్ని తీసేసుకున్నాక మనం నెక్స్ట్ రౌండ్ బూందీ వేసేటప్పుడు చిల్లుల ప్లేట్ని వెనకాల ఒకసారి క్లీన్ చేసుకుని వేసుకోవాలి. అలాగే బూందీ తీసిన వెంటనే కాకుండా ఒక అర నిమిషం పాటు మరలా నూనెని వేడెక్కిన తర్వాతనే బూందీ వేసుకోవాలి. అప్పుడే మనకి బూందీ కరెక్ట్గా పొంగుతుంది. బూందీ గరిట లేకుండా ఇలా ప్లేట్లో కనుక వేసుకుంటే మనకి చేతికి ఆవిరి అనేది తగులుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా పట్టకరతో పట్టుకుని వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మొత్తం పిండి అంతా కూడా ఇలాగే బూందీ కింద వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కావలసిన పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది. దీంట్లోకి 3/4 కప్పు వరకు నీళ్ళని పోసుకుని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పాకం వచ్చేలోగా ఫస్ట్ టైం లడ్డూలు చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉండడం కోసం మనం చేసుకున్న బూందీలోంచి కొద్దిగా బూందీని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలా పల్సెస్ ఇచ్చుకుంటూ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత లడ్డూల్లోకి కావాల్సిన జీడిపప్పుని, కిస్మిస్ని వేయించుకుందాము. పాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి కాగిన తర్వాత 1/4 కప్పు వరకు జీడిపప్పు, 1/4 కప్పు కిస్మిస్ని వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనకి పంచదార కరిగి పాకం అనేది రెడీ అయిపోతుంది. మీరు ఇవన్నీ చేస్తూ మధ్య మధ్యలో పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం చూస్తున్నారు కదా, ఇక్కడ వేళ్ళకి పాకం అనేది అంటుకుంటూ లేత తీగ అనేది ఫామ్ అయితే కరెక్ట్గా లడ్డూలకి పాకం వచ్చినట్టు. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి యాలకుల పొడిని, మనం వేయించి పెట్టుకున్న బూందీని, గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ పొడిని కూడా వేసేసుకోవాలి. అలాగే వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నిటినీ కూడా వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయాలి. ఈ పాకాన్నంతా కూడా బూందీ పీల్చుకుని మనకి ఉండ చుట్టడానికి బాగా వస్తుందన్నమాట. చూడ్డానికి పాకం అనేది ఎక్కువగా కనిపిస్తుంది, కానీ పీల్చుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూసుకున్నాము అంటే బూందీ అంతా కూడా పాకాన్ని పీల్చుకుని ఉండ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా కలుపుకుని చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుని మనకి నచ్చిన సైజులో ఉండల కింద చేసుకోవడమే. ఈ లడ్డూకి మెయిన్గా మనం బూందీని కరెక్ట్గా వేయించుకుని పాకాన్ని కరెక్ట్ కన్సిస్టెన్సీలో చూసుకున్నాము అంటే బూందీ లడ్డూలు చేసుకోవడం అనేది చాలా చాలా ఈజీ. ఎంత పిండి అయినా సరే మనం ఈజీగా చేసేసుకోవచ్చు, అంత బాగా కుదురుతాయి. ఒకవేళ ఏదైనా వేపు ఎక్కువైతే కనుక దాన్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేను తీసుకున్న 1 కప్పు శనగపిండికి ఇన్ని లడ్డూలు అయితే వచ్చాయి. లడ్డూలు చాలా బాగా కుదిరాయి. మీ ఇంట్లో ఏదైనా అకేషన్ అయినప్పుడు కానీ ఫంక్షన్ అయినప్పుడు కానీ తప్పకుండా వీడియో చూసి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. పైకి సాఫ్ట్గా లోపల జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి.